అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున మాఘ బహుళ చతుర్దశి, అంటే ఉదయం త్రయోదశి ఉంది. లింగోద్భవ కాలానికి చతుర్దశి ప్రవేశిస్తుంది కాబట్టి శివరాత్రి ఈరోజే, ఆదివారం 15వ తారీఖు. శివరాత్రి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. శివ అనే శబ్దానికి అనంతమైనటువంటి శక్తి అని ఒక అర్థం ఉంది. అందుకే ఆయన్ని రుద్రుడు అంటారు. రౌద్రాకారం అంటే సైంటిఫిక్గా ఏంటంటే ఒక కాస్మో పవర్, ఈ ప్రపంచంలో అంతర్గతంగా ఉండే ఒక కాస్మో పవర్ని శివ అంటారు. అంటే ప్రతీక, శివశక్తికి ప్రతీక ఏమిటంటే ఇప్పుడు మనకు కనిపించే శివుడు యొక్క రూపం. వాస్తవంగా శివుడు 2 రూపాలని మాత్రమే ధరించి ఉంటాడు వేదం ప్రకారం. ఒకటి లింగాకారము, ఒకటి నటరాజస్వరూపం. ఆయనకు 2 ఆకారాలే. లేదా యోగ స్వరూపం, యోగ నిద్రలో ఉంటారు. ఎప్పుడు కూడా తపస్సు చేస్తూ ఉంటాడు ఆయన. తపస్సు ద్వారా వచ్చేటటువంటి శక్తినంతటినీ కూడా ప్రపంచానికి అందిస్తూ ఆయన ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. అంటే శివశక్తి అంటారు దాన్ని. మామూలుగా సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏమిటంటే ఈ ప్రపంచానికి 3 డైమెన్షన్స్లో ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఈ యూనివర్స్ అంతా కూడా అంటే పుట్టడం, ఉండటం, డిస్ట్రాయిడ్ కావటం, ఈ 3 డైమెన్షన్స్కి 3 శక్తులు కారణము. వాటికి ఆ పేర్లు పెట్టారు. భగవత్ శక్తి ఒకటే అయినప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ పేర్లు పెట్టారు. దాంట్లో శివశక్తి ఒకటి. ఉత్తరార్ధగోళంలో ఈ రోజున ప్రత్యేకంగా ఏమిటంటే ఒక ఎర్త్లో ఒక పవర్ ఒకటి ఉద్భవిస్తుందట. తద్వారా యూనివర్స్ అంతా కూడా ఒక అలర్ట్ అయిపోతుంది, ఒక చైతన్యవంతమైనటువంటి ఒక స్థితికి వచ్చేస్తాడు టోటల్ యూనివర్స్. అందుకే మనకు పౌర్ణమికి అమావాస్యకి ఏదో తెలియని ఒక కాస్మో పవర్ దాని ఉధృతిని పెంచుతుంది. అందుకే ఆటుపోట్లు రావటం, సముద్రంలో పౌర్ణమికి ఎక్కువ అవుతాయి అలలు, అమావాస్యకి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ వ్యవస్థలోనే ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యము అలర్ట్ అయ్యేటటువంటి స్థితియే మనకు ఈ రోజున, ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే. అంటే ఉత్తరాయణంలో శివరాత్రి రోజున మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి స్థితికి టోటల్ యూనివర్స్ వస్తుందట. ఆ శక్తికి, ఆ చైతన్యానికి శివ అని పేరు. అదేవిధంగా మనలో కూడా ఆ శక్తి ఉంటుంది. మానవుల్లో కూడా, ప్రతి ప్రాణిలో ఉంటుంది. మానవుడికి ఏంటంటే కొంచెం జ్ఞానము, బుద్ధి ఉంది కాబట్టి దాన్ని గుర్తించగలుగుతున్నాడు. మనలో ఉన్నటువంటి శక్తినంతటినీ కూడా కేంద్రీకృతము చేసుకొని, శివశక్తిని ఆవాహన చేసుకొని, ఆకలింపు చేసుకొని, తద్వారా అద్భుతమైనటువంటి ఒక చైతన్యాన్ని మనం సాధించవచ్చు. దానికి ఏమిటయ్యా మార్గం అంటే యోగం మార్గం.
యోగాభ్యాసము మార్గము. యోగం అంటే తపస్సు ఇక్కడ. అది అది ప్రాప్తిస్తుంది. యోగము అంటేనే ప్రాప్తించేది అని అర్థం. ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అనంతమైనటువంటి శక్తికి స్వరూపము శివుడు కాబట్టి ఆయన ఆరాధన వల్ల మనకొస్తుంది. ఆయన్ని ఆరాధించే క్రమం ఈరోజు ప్రత్యేకంగా ఉంది. శివశక్తిని మాత్రమే ఆరాధించే రోజు ఈరోజు. జ్ఞానేంద్రియాలను, పంచేంద్రియాలను ఏక మార్గంలోకి తీసుకువచ్చేసి ఆయనకు సంబంధించినటువంటి శక్తిని మనలో ఆవాహన చేసుకునేటువంటి సమయం కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఆచరిస్తేనే, దాన్ని జాగరూకత, దాన్ని జాగరణ. మెలకువతో ఉండి మాత్రమే ఈ రోజున ఆ శక్తిని మనం గ్రహించాలి అని చెప్పేసి మనకు శివపురాణం చెప్తుంది. స్వామి యొక్క మనకంటే ప్రతిదీ కూడా దేవుడికి ఆపాదించినట్టయితే ఆచరిస్తారు కాబట్టి అనంతమైనటువంటి శక్తిలో కొంతనైనా మనం గనక సాధించినట్టయితే, సాధించే క్రమాన్ని మనకు పెద్దలు వివరించారు. ఉత్తరార్ధగోళంలో వచ్చేటటువంటి, ఎందుకంటే భూమి కొంచెం బల్లపరుపుగా ఉంటుంది, గుండ్రగా ఉండదు. ఆ తిరిగే సమయంలో వచ్చేటటువంటి శక్తి అంతా కూడా ఈ రోజున అది రాత్రి సమయంలోనే కొంచెం ఉధృతంగా ఉంటుందట. దాన్ని జాగరణ చేసి మనం సాధించాలి. అందుకే జాగరణ ప్రత్యేకంగా ఈ రోజున చెప్పబడింది. అంటే కేవలం మెలుకువనే ఉండటం కాదు, జ్ఞానేంద్రియాల్ని, పంచేంద్రియాల్ని సాధన ద్వారా ఏకస్థితిలోకి తీసుకురావడం. దానికి మార్గం ఏమిటంటే స్వామి ముందు కూర్చొని, స్వామి యొక్క లింగాకారం కానీ, స్వామి యొక్క యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామిని కానీ ఈ రోజున దర్శించాలి. పంచేంద్రియాల్లో ముందు తదేక దృష్టితో స్వామిని చూడటం, అంటే ఏకాగ్రతగా స్వామిని చూడటం. కన్ను, పంచేంద్రియాలు అంటే అవే కదా, కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మము. అంటే తదేక దృష్టితో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ ఆయన్ని తదేక దృష్టితో ఆయన ఆకారాన్ని చూడటం. అందుకే విశ్వేశ్వరాయ, విశ్వానికి ఈశ్వరుడు. విశ్వం విష్ణు, విశ్వమేమో విష్ణు. విశ్వేశ్వరాయ, ఈ విశ్వానికి అంతటికీ కూడా అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే శివుడు. మనకొక చిన్న కథ ఉంటుంది. అంటే ఎవరు గొప్ప అని చెప్పేసి బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు వాదించుకునే క్రమంలో లింగోద్భవం అని చెప్పేసి ఈ లింగము పైకి కనిపిస్తుంది, లోపలికి కనిపిస్తుంది. అయితే పైకి ఎంత దూరం ఉంది ఈ లింగం అని చెప్పేసి బ్రహ్మదేవుడు వెళ్ళాడు పైకి. శ్రీ మహావిష్ణువు ఏమో పాతాళ లోకానికి వెళ్ళాడు. ఎంత దూరం పోయినా ఈ లింగాకారం కనిపిస్తుంది. వాస్తవంగా వాళ్ళకి తెలియదంటారా? బ్రహ్మదేవుడికి, విష్ణువుకి ఈ శక్తి గురించి తెలియదంటారా? కానీ అనంతమైనటువంటి శివశక్తిని తెలియజేయటం కోసం, ఒరే నాయన అపారమైనటువంటి ఒక శక్తి ఉందిరా నాయన ఈ ప్రపంచంలో, ఈ యూనివర్స్లో అని చెప్పేసి తెలియజేయటం కోసం వాళ్ళు ఆ విధంగా. ఒకసారి మా గురువుగారిని ఇదే అడిగాను. గురుగారు, ఈ శివశక్తిని తెలియజేసే క్రమంలో పాతాళలోకానికి ఏమో విష్ణు వెళ్ళాడు, పైకేమో శ్రీ మహావిష్ణువే బ్రహ్మదేవుడు వెళ్ళాడు, ఏమిటి ఇది అంటే, ఒరే నాయన ఈ మూడు కూడా సృష్టి స్థితి లయ అనేది యూనివర్స్లో ఉన్నటువంటి ఒక క్రమం.
దాన్ని క్రమబద్ధంగా నిర్వర్తించే క్రమంలో ఒక శక్తిని ఆపాదన చేసుకొని దానికి ఒక ఆకారాన్ని మనం ఇచ్చాము అని చెబుతూ ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు. ఏమిటంటే, ఒరే నాయన, కరెంటు ఉంటుందిగా, ఇప్పుడు కరెంటు విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది శివశక్తి అన్నాడు. విద్యుత్. మరి ఈ శక్తి ఎలా మనం వాడుకోవాలి అంటే దానికి ఒక తీగ కావాలి, ఒక రాగి తీగ. అది విష్ణువు, స్థితికారకుడు కదా. అది ఇక్కడి నుంచి అటు విద్యుత్ శక్తి ప్రవహించాలి అంటే దానికి ఒక తీగ కావాలి. అది రాగి తీగ, శ్రీ మహావిష్ణువు. ఒరే, తీగలో ప్రవహిస్తూ ఉంటుంది శివశక్తి అంతా కూడా, అంటే కరెంటు ప్రవహిస్తూ ఉంటుంది. మరి దాన్ని ఎట్లాగా అంటే, సరే ఏదో బల్బు పెడతాం, అది వెలుగుతుంది. ఆ వెలుతురు జ్ఞానము, అదే బ్రహ్మ. ఈ 3 ఉంటేనే కదరా మనం కరెంటుని వాడుకుంటాము. బల్బ్ ఏదైతే ఉందో అది వెలుతురు. వెలుగు దేనికి చిన్నము? జ్ఞానానికి. అజ్ఞానం నుంచి జ్ఞానానికి రావడం అనేది బ్రహ్మ. బ్రహ్మ అంటేనే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకు అన్నీ కనిపిస్తాయి. ఆ బల్బు వెలుగుతూనే అన్నీ కనిపిస్తాయి. ఈ ప్రపంచం ఏందనేది తెలుస్తుంది. ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు బ్రహ్మదేవుడు. మరి ఒక శక్తి ప్రవహించటానికి కారణమైన వాడు స్థితికారకుడు విష్ణుదేవుడు. ఆ శక్తి ఏదైతే ఉందో అది శివుడు అని చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా కూడా అనిపించింది. అంటే ఈ 3 లేకుండా ప్రపంచం లేదు. కాబట్టి స్వామిని మనం ఏం చేయాలి అంటే, ఈ రోజున జాగరణ అంటే కేవలం ఏదో నిద్రపోకుండా ఏదో టీవీ చూస్తూ లేకపోతే ఇంకేదో చేస్తూ ఉండటం కాదు. పూర్తిగా స్వామి మీద ఉపవాస దీక్ష చేసుకొని, ఉపవాసాహ తినకుండా ఉండటం కాదు, స్వామికి దగ్గరగా ఉండటం, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆదిభౌతికంగా స్వామికి దగ్గరగా ఉండటం, మెలకువగా ఉండటం. ఈ మెలకువ దేనికి అంటే శివశక్తిని మనం గ్రహించటం కోసం. స్వామి యొక్క శక్తి విజృంభిస్తూ ఉంటుందట ఆ టైంలో. అందుకే అర్ధరాత్రి మాత్రమే ఆయన లింగోద్భవ కాలం అంటారు. సరిగ్గా 12 గంటలకే ఆయన యొక్క శక్తి ఉద్భవించింది. సరే, ఆ టైంలో కళ్యాణం చేస్తున్నారు అంటే పుట్టినరోజు నాడే కళ్యాణం చేసుకోవడం అనేది మనకు పురాణాల్లో చాలా దేవతలు చేసుకున్నారు. కానీ వాస్తవంగా కళ్యాణం ఏమీ జరగలేదు. కానీ అది ప్రతి మాస కళ్యాణము కూడా చతుర్దశిలో చేస్తారు కాబట్టి ఆ రోజున కూడా దాన్ని శాంతి కళ్యాణం అంటారు. ఆ విధంగా కళ్యాణం కూడా చేస్తారు. అయితే పంచేంద్రియాలను ఏకాగ్ర చిత్తంలోకి తీసుకురావటానికి జాగరణ అంటే మెలకువగా ఉండటం, జాగ్రత్తగా ఉండటం, పరిశీలిస్తూ ఉండటం, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలి. శివభక్తులు మాత్రమే ఒక విధమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోగలుగుతారు. ఇక మిగతా వాళ్ళకి సాధ్యం కాదు. అనంతమైనటువంటి యోగశాస్త్రానికి ఆయన అధిపతి. యోగశాస్త్రానికి అధిపతి శివుడే. నాట్యానికి శివుడే అధిపతి, అందుకే నటరాజు అంటారు. జ్ఞానానికి అధిపతి ఆయనే, శూన్యానికి అధిపతి ఆయనే, లయకారకానికి అధిపతి ఆయనే. కళలకు, చతుషష్ఠి కళలకు శివుడు అధిష్టాన దేవత. కాబట్టి ఆయన మినహా, అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆయన కదలికతో మాత్రం ఏదైనా జరగాల్సింది. అందుకే వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం. ఈ వాక్యం ఒక్కటి చాలండి ఆయన యొక్క దయాగుణానికి. భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శివుడు అంటేనే శాంతి స్వరూపుడు, సుఖాన్ని ఇచ్చువాడు. శంకరుడు అంటే ప్రశాంతమైనటువంటి వదనము గలవాడు, కోరిన కోరికలు చిటికలో తీర్చేటటువంటి శక్తి గలవాడు ఆ యొక్క పరమశివుడు. అందుకే ఆయన వర్ణంలోనే ఉంది అదంతా కూడా. అదంతా చెప్పడం సాధ్యము కాదు. కానీ ఈ రోజున జాగరణ చేసి, అంటే
పంచేంద్రియాల్లో స్వామిని తదేక దృష్టితో చూడటం. తర్వాత నాలుక భజన చేయటం, స్వామిని ఏదో ఆరాధించటం నోటి ద్వారా. శ్రవణం, స్వామి యొక్క పాటలు వినటం, కథలు వినటం, ఆయనకు సంబంధించినటువంటి స్తోత్రాలు వినటం. శరీరం, ఆయనకు సంబంధించినటువంటి భస్మం ఏదైతే ఉందో, విభూతి ఏదైతే ఉందో శరీరానికి రాసుకోవటం, లలాటం మీద రాసుకోవటం. అంటే పంచేంద్రియాలు ఆయనకు స్వాధీనమైపోతాయి. తద్వారా మనం జాగ్రత్తగా జాగరూకతతో ఉండి, ఉపవాసంలో ఉండి, మెలుగుగా ఉండి, సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్వామికి సంబంధించినటువంటి శక్తిని అంతటినీ కూడా మనం యోగం ద్వారా ఆపాదన చేసుకున్నట్టయితే పూర్తిగా మనం ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతాం. ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంటే ఆ స్థితికి రావడం సాధ్యం కాదు. విశ్వామిత్రుల వారికి 10,000 సంవత్సరాలు పట్టింది యోగాన్ని గ్రహించటానికి. అట్లా ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క. ఆదిశంకరాచార్య మహాస్వామికి 6 సంవత్సరాలు పట్టింది, బుద్ధుడికి 6 సంవత్సరాలు పట్టింది, అన్నమాచార్యుడికి 3 సంవత్సరాలు పట్టింది. అయితే మనం కొంతనైనా శివరాత్రి రోజున జాగరణ చేసి ఉపవాస దీక్షలో ఉండి, అంటే స్వామికి దగ్గరగా ఉండి, అంటే బాగా తింటే నిద్ర వస్తుంది కాబట్టి తినకుండా ఉండటం, పూర్తిగా తినకుండా ఉండటం కాదు, ప్రాణాన్ని నిలుపుకోవడానికి తినాల్సిందే. అది ఏదైనా తినొచ్చు. తినకుండా ఉండలేమేమో, స్వామి మీద మన చిత్తము జారిపోతుందేమో అన్నప్పుడు తినాల్సిందే. కానీ సాత్వికాహారం తీసుకోవాలి. అంటే పాలు పళ్ళు అవి తినవచ్చు, దానికి లిమిట్ అంటూ ఏమీ లేదు. భోజనం ఏమిటంటే ఈ మనలో ఉన్నటువంటి క్రౌర్యాన్ని ఉధృతం చేస్తుంది అన్నం. కాబట్టి తద్వారా తమో గుణం, అన్నము అంటేనే తమో గుణం అని చెప్పారు గురువుగారు. కాబట్టి అన్నం తింటే నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా ఉండలేము అన్నప్పుడు తినాల్సిందే ఏదో ఒకటి. ఆ తర్వాత ఏమిటంటే వాస్తవంగా జాగరణ చేసిన తర్వాత తెల్లారి సాయంత్రం వరకు కూడా తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అని చెప్పడం జరిగింది. సరే, మనకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఉపవాసం చేయవచ్చు. కాబట్టి ఆ విధంగా ఉపవాస దీక్ష చేసి స్వామిని జాగరణ ద్వారా ఈ రోజున లింగోద్భవ కాలం వరకు కూడా ఉండి ఆయన దర్శనాన్ని చేసుకుని ఆయనకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి శక్తిలో కొంతనైనా శివశక్తిని మనం పొందినట్టయితే ఆధ్యాత్మిక మార్గంలో మనం అనేకమైనటువంటి అద్భుతాలు చేయవచ్చు. ప్రపంచంలో జరిగే అద్భుతాలన్నిటికీ కూడా శక్తి ఏమిటంటే శివశక్తి. శివ అంటేనే శక్తి అన్నమాట, అనంతమైంది అది. దాన్ని మనం గ్రహించడం అనేది మన ఋష్యాదులకే సాధ్యం కాలే. శివుని అర్థం చేసుకోవడం అనేది, శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది మహామౌలైన ఋష్యాదులకు సాధ్యం కాలేదు. కాబట్టి మనం ప్రయత్నం ద్వారా మాత్రమే ఆ శక్తిని గ్రహించాలని చెప్పేసి మనకి శివపురాణం చెబుతుంది. ఆ విధంగా ఈ రోజున అందరూ కూడా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరించి కృతార్థులు కావాల్సిందిగా మనసా వాచా కర్మణ కోరుతూ స్వస్తి ప్రజాభ్య.